మరి అదేవిధంగా తర్వాత మరి పామాయిల్ కేజీ, కందిపప్పు, ఉల్లిపాయలు కేజీ, బంగాళదుంపలు కేజీ బెనిఫిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కొద్ది రోజుల్లోనే ఇచ్చేస్తారు సార్, పార్షియలీ ఫుల్లీ డ్యామేజ్. మరి ఇటీవల తుఫాను రావడం, పెద్ద ఎత్తున వర్షాలు సంభవించడం, ఆ వర్షాల్లో కొన్ని ఇళ్లు పాక్షికంగాను కొన్ని ఇళ్లు పూర్తిగాను నష్టం జరగడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యంత వేగంగా స్పందించడం జరిగింది. ఈ మండలంలో 5 గృహాలు పాక్షికంగా దెబ్బతినడం, వారికి 5 రకాల నిత్యావసర వస్తువుల సరుకులు, అదేవిధంగా బియ్యం అందివ్వడం జరిగింది. నగదు కూడా తొందరలోనే అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెదపూడి మండలంలో దాదాపుగా 2000 ఎకరాలు ముంపుకు గురవడం, పంట నష్టం జరగడం జరిగింది. దానికి కూడా వెంటనే నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు. నమోదు చేసి పంట నష్టం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతోంది. ఇవాళ అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. విజయవాడలో వరదల్ని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంది అనేది ప్రజలు గాని, బాధితులు గాని, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రశంసిస్తూ ఉంటే, వరదను కూడా బురద రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి. వరద బాధితుల్ని పరామర్శించడానికి సమయం లేని వ్యక్తి ఒక క్రిమినల్ జైల్లో ఉంటే పరామర్శకు వెళ్లడం చాలా శోచనీయం. అదేవిధంగా ఇవాళ ప్రకాశం బ్యారేజ్ని నష్టపరచడం ద్వారా కృష్ణా జిల్లాలో కృష్ణానదికి వరదలు రప్పించాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేయడం కూడా చాలా సిగ్గుచేటు. ఇవాళ ప్రత్యక్షంగా ఏవైతే బోట్లను అక్కడ పెట్టారో దాని వెనకున్న కథా కమానుషం అంతా కూడా ఇవాళ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చింది. వీళ్ళు అక్రమంగా ప్రవర్తించిన తీరు బయటకు వచ్చింది. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇవాళ వరదలో ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో 14 గంటల పాటు ఏకధాటిగా వరద బాధితుల సహాయం కోసం తిరగడం, వారిని పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం, నీటిలో మోకాళ్ళ లోతు నీటిలో వారు నడుస్తూ ఆ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం, దాదాపు 22 కిలోమీటర్లు 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణించడం, బుడమేర ఏదైతే గంటలు పడ్డాయో ఆ గంటల్ని యుద్ధ ప్రాతిపదికన పూడ్చడం, ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం అంటే చాలా శోచనీయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో, అమిత్ షా గారితో మాట్లాడిన వెంటనే తక్షణమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు రావడం, 2 రోజుల పాటు ఇక్కడే పర్యటించి బాధితులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం, ఆ తదుపరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడం, గండ్లు పోడ్చడంలో వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఇవాళ కేంద్రం నష్టం అంచనా వేయడంలో వెంటనే బృందాలను పంపించి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నం కావడం, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ. అదేవిధంగా వరదలో చిక్కుకున్న బాధితులకి ఆహారం అందించడంలో కూడా చుట్టుపక్కల నుంచి అన్ని జిల్లాల నుంచి, మన జిల్లా నుంచి కూడా, మన నియోజకవర్గం నుంచి కూడా పులిహార గాని, బిర్యానీ గాని, అన్నం గాని అన్ని విధాలుగా ఆహార పొట్లాలు, బిస్కెట్లు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని పంపిణీ చేశారు. అనేక మంది దాతలు ఇవాళ విరాళాలు ఇస్తా ఉన్నారు. అందరూ ఆపన్న నష్టం ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపుగా 6,880 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది. ఇంత ప్రమాదం సంభవించి, ఇంత విపత్తు సంభవిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఇవాళ విమర్శించడం అనేది
ఆయనకే చెల్లింది, ఆయన విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. ఇవాళ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం పైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా పోతున్నాడనేది జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసం ఈ వరదను కూడా బురద రాజకీయం చేస్తూ ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని బాధితులందరికీ సహాయం అందించడంలో గాని, మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాపూర్వక స్థితికి తీసుకురావడంలో గాని ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా కృషి చేస్తారు. వారికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల స్థితిగతులు మరలా యథాపూర్వక స్థితికి తీసుకురావడంలో ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇచ్చిన రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.